అందరికీ నమస్కారం. నా పేరు సేతు మాధవి. నేను 6వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన కార్యదర్శి గారికి, ప్రధానోపాధ్యాయులకి, గురువులకి, సోదర సోదరీమణులకి మరియు నా ప్రియమైన మిత్రులకి శుభోదయం. ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన తెలుగు భాష పితామహుడైన గిడుగు వెంకటరామమూర్తి గారి జయంతి. ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ మనం తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటాం. తెలుగు భాష ఎంతో గొప్పది, ప్రత్యేకమైనది. దేశ భాషలందు తెలుగు లెస్స అని విజయనగర సామ్రాజ్య పరిపాలకులు గొప్పరాజు శ్రీకృష్ణదేవరాయల వారు అన్నట్లుగా మన తెలుగు భాష ఎంతో అందమైనది. మనం మన మాతృభాషని గౌరవించాలి, దానిని ప్రేమించాలి. మనందరం ఈరోజు మన తెలుగు భాషలోనే మాట్లాడతామని, తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటామని ప్రతిజ్ఞ చేద్దాం. మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుగు భాషలోనే ముడిపడి ఉన్నాయి. కాబట్టి మనందరం కలిసి తెలుగు భాషను కాపాడుకుందాం. దేశంలో 22 అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో ఒకటిగా వెలుగొందుతున్న తెలుగు భాషకు మూలం ద్రావిడ భాష. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష చట్టం ద్వారా 1966లో తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. 2008లో కన్నడ భాషతో పాటు తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించారు. హిందీ, బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడుకునేది మన తెలుగు భాష అని తెలియజేయడానికి నేనెంతో గర్విస్తున్నాను. దేశ భాషలందు తెలుగు లెస్స. ధన్యవాదాలు.